హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనం కొంచెం వెరైటీగా చికెన్ ఫ్రై చేసుకుందామండి. నేనైతే ఇనుపది మొత్తం పెనం పెట్టుకున్నాను. దాని మీద 1.5 గంట నూనె వేసుకొని ఒక 4 పట్ట 4 లవంగానండి చిన్న ముక్కలు చేసి పట్ట వేసుకొని ఒక స్పూన్ మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి పచ్చివాసన పోయే వరకు వేయించి ఒక 4 ఆనియన్స్ అండి సన్నగా తరుక్కుని వేయించేద్దాము. ఇందులో ఇప్పుడు మనం రుచికి సరిపడే సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుందండి ఆనియన్స్ అనేది. ఇది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా కరివేపాకు 2 టమాటాలు అండి సన్నగా తరిగి పెట్టుకుంది. స్లో ఫ్లేమ్లో కొంచెం ఇది ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా టమాటా మగ్గిన తర్వాత చికెన్ అయితే నేను బాగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ వేసుకుందాము. ఎప్పుడు కడాయిలోనే గిన్నెల్లోనే చేసుకునే కన్నా ఇలా పెనం మీద చేస్తే చాలా సూపర్ టేస్టీగా వస్తుందండి. మామూలుగా అయితే మనం చేపల ఫ్రై ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా, ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 స్పూను కారము, ధనియాల పొడి 1.5 స్పూను, మనకి ఇది గరం మసాలా చికెన్ మసాలా కానీ గరం మసాలా కానివ్వండి 1 టీ స్పూన్ అండి. ఇప్పుడు ఒక చిన్నది 10 రూపాయలది పెరుగు ప్యాకెట్ అండి, 1/4 లీటర్. ఇది చిక్కటి పెరుగు వేస్తే మంచి సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది బాగా ఒకసారి కలుపుకునేద్దామండి. సూపర్ టేస్టీగా ఉంటుంది, యమ్మీగా. ఇదంతా చూడండి, ఇప్పుడు పెరుగంతా ఇలా ఉంది కదా. ఇప్పుడు హై ఫ్లేమ్లో మొత్తం వేడెక్కే వరకు కొంచెం హై ఫ్లేమ్ పెట్టి మొత్తం కలుపుకొనేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. లేదంటే స్లో ఫ్లేమ్లో పెడితే ఇంకా సూపర్గా ఉంటుంది. లేదు కొంచెం ఫాస్ట్గా అయిపోవాలంటే మనం ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు మధ్యన మనకి అడుగంటుతూ ఉంటుంది కాబట్టి కలుపుకుంటూ ఉండాలండి. ఈ మసాలా అంతా చాలా బాగా ముక్కలకంతా పట్టాలా, అప్పుడు సూపర్ టేస్టీగా వస్తుంది. ఇది చూడండి, మధ్యన ఈ పెనం వల్ల మొత్తం అంటుకుంటుంది మాడుగు. అందువల్ల అప్పుడప్పుడు ముక్కలు కదపకుండా ఆ మసాలా మాత్రమే కలిపి ముక్కలకు పట్టిస్తూ ఉండాలండి. మొత్తం మీద చూడండి, సూపర్ యమ్మీగా టేస్టీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇది స్లో ఫ్లేమ్లోనే చేయాలండి, చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.